వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు జనగామ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సిపిఎం జనగామ ప్రాంత ఉద్యమ నిర్మాత అమరజీవి కామ్రేడ్ ఏసీ రెడ్డి నరసింహారెడ్డి స్ఫూర్తితో నేటి యువత ప్రజా సమస్యలపై పోరాడాలని సిపిఎం మండల కార్యదర్శి కొంగరి వెంకట్ మావో పిలుపునిచ్చారు. ఏసీ రెడ్డి 33వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు సిపిఎం చేర్యాల పట్టణ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బండకింది అరుణ్ కుమార్, పట్టణ నాయకులు పోలోజు శ్రీహరి, బోయిని మల్లేశం, రాళ్లబండి చందు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏసీ రెడ్డి నరసింహారెడ్డి గారు ఈ జనగామ ప్రాంతంలో పార్టీని నిర్మించిన మహా కామ్రేడు. ఇతను సాయుధ పోరాటంలో తెలంగాణ సాయుధ పోరాటంలో అగ్రభాగాన ఉండి ఈ ప్రాంత రైతులను, కూలీలను, వృత్తిదారులను చైతన్యం చేసి ఇక్కడి దొరలను, భూస్వాములను మట్టి కరిపించి వారి భూమిని పేదలకు పంచిన వ్యక్తి ఈ ఏసీ రెడ్డి నరసింహారెడ్డి గారు. తన జీవితకాలం మొత్తం ఒక త్యాగపూరితంగా తను పెళ్లి చేసుకోకుండా మొత్తం ఈ తన జీవితాన్ని మొత్తం ప్రజల కోసం, ప్రజాసేవ కోసం, పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి అంకితం చేసిన మహా వ్యక్తి ఈ ఏసీ రెడ్డి నరసింహారెడ్డి గారి ఆశయ సాధనలో నేడు కమ్యూనిస్టులు ఆ ఆశయాన్ని, అతని ఆశయాన్ని పుణికిపుచ్చుకొని ముందుకు పోవాలని చెప్పి అతడు చేసిన భూమి కోసం, భుక్తి కోసం చేసిన పోరాటాలను ఈ రోజుల్లో ఈ ప్రభుత్వం, ఈరోజు పాలకులు భూమిని గుంజుకుంటున్నారు. ప్రజలకు దక్కకుండా ప్రైవేటీకరణ పేరుతోటి ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తున్న పరిస్థితి ఉన్నది. అందుకోసం ఈ భూ పోరాటంలో ఆనాడు చేసిన ఈ వీరుని ఈ త్యాగాలను పుణికిపుచ్చుకొని మరో పోరాటానికి నాంది పలకాలని చెప్పి సిపిఎం చేసే ఈ భూ పోరాటాల్లో ప్రజలంతా కలిసి రావాలని చెప్పి నేడు పేదరికము, అత్యంత పేదలు, ఇల్లు లేని పేదలు, భూమి లేని పేదలు, బతుకుదెరువు లేని పేదలు అనేక మంది ఉన్నారు. ఈ పేదల కోసం సిపిఎం పార్టీ ఎల్లవేళలా పోరాటాలు చేస్తుంది. ఈ పోరాటాల్లో ప్రజలు కలిసి రావాలని చెప్పి ఏసీ రెడ్డి గారి వర్ధంతిని, 33వ వర్ధంతిని స్మరించుకుంటూ సిపిఎం పోరాటాల్లో ప్రజలు ముందుకు రావాలని చెప్పి, పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.